ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలకు, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, మహిళల నాయకులకు, మహాశక్తి మహిళలకు, వీర మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇవాళకి సంవత్సరం. ఇవాళ రోజే ఎలక్షన్ కౌంటింగ్ మనకి మొదలైంది. మొదలైన గంట నుంచే మన ఉమ్మడి కూటమిలో విజయదుందుబులు మోగిస్తూ దాదాపు 164 సీట్లు మనం గెలుచుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మన ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పడిన కష్టాలు, నష్టాలు అన్నీ కూడా మర్చిపోయి, 5 ఏళ్ళు పడిన కష్టాన్ని మర్చిపోయి ఇవాళ జూన్ 4వ తేదీన కౌంటింగ్లో మనం అందరం కూడా కూర్చోవడం జరిగింది. అందరం కూడా ఎంతో ఉత్సాహంగా మనం గెలుస్తున్నామనే ఆలోచన మొదటి కౌంటింగ్లో మొదటి గంటలోనే మనకి తెలిసిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం ఏదైతే కళ్ళగన్నారో వైనాట్ 175 అనేది తీర్పుని మనం దిద్దేశాము. అందరం కూడా ఉమ్మడి కూటమిని గెలిపించుకొని ఎంతో సంతోషంగా ఇవాళ జీవిస్తూ ఉన్నాము. ఈ సంవత్సర కాలంలో మనం ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అమరావతి రాజధానిని ముందుకు తీసుకెళ్తున్నాము, పోలవరాన్ని కట్టుకుంటున్నాము. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు 200 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి మంజూరు అవ్వడం జరిగింది. నాబార్డ్ నిధులు కానీ, అన్ని ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ, ఇవన్నిటిని కూడా దగ్గర ఉంచుకొని అన్ని వ్యవస్థలను బాగు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాము. ఇవాళ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా అవినీతి, దుర్మార్గాలు లేకుండా ప్రభుత్వం నడుస్తుంది. పోలీస్ వేధింపులు ఎక్కడ కూడా లేవు. గడిచిన 5 ఏళ్ళుగా ఏ విధంగా మనం అందరం భయపడ్డామో, ఇంట్లో పడుకోవాలంటే భయపడేవాళ్ళు, ఎవరైతే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు యాక్టివ్గా పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. వాటన్నింటినీ కూడా అధిగమిస్తూ మనం అందరం కూడా ఉమ్మడి కూటమిని గెలిపించుకున్నాము. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులు కానీ, అదేవిధంగా మరి వ్యాపార వర్గాలు కానీ, రైతు సోదరులు అందరూ కూడా పార్టీకి అండగా ఉండి ఉమ్మడి కుటుంబం గెలిపించినందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఇవాళ పండుగ వాతావరణం, ఈ పండుగ వాతావరణంలో మనం అందరం కూడా మరి మన విజయాన్ని ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.